హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే నిన్నటి వరకు చిన్ని పనులన్నీ వీడియో తీశాను. అమ్మ ఏమేం పనులు చేస్తారు అనేది మీకు తెలుస్తూ ఉంటుంది కదా. అమ్మ రోజంతా ఎలా గడుపుతారు మీరు అనేసి అడుగుతూ ఉంటారు కదా కొంతమంది పిల్లలు లైవ్లో. ఇదిగోండి, ఇలాంటి పనులతో బిజీగా ఉంటాను నేను. టైం దొరికితే ఏదో ఒకటి ఇల్లు సర్దడము. ఇప్పుడైతే ధనమ్మ అంటే మనకు పనిచేస్తున్న అమ్మాయి నిలిచిపోయారు. వాళ్ళ అమ్మకు బాగలేదని ఊరెళ్ళారు. ఇంకా ఈ డ్యూటీ కూడా మనకి అంటే నాకే. ఇవంతా క్లీన్ చేసుకోవడము, అంట్లు క్లీన్ చేసి సర్దుకోవడము, ఇండ్లు చిమ్ముకోవడము, మాప్ వేయడము, ఇలాంటివన్నీ ఇప్పుడు నాకే పడ్డాయి పనులు. ధనమ్మ అయితే 3 పనులు చేసేసి వెళ్ళిపోయేవాళ్ళు. తనకు వాళ్ళ అమ్మకి హెల్ప్ చేయాలంటే తప్పదు కదా, వెళ్ళాల్సిందే కదా, అందుకని వెళ్ళారు. చూద్దాం ఇంకెవరైనా కుదురుతారా ఏంటి. మన ఇంట్లో సెట్ అయ్యే వాళ్ళుగానే ఉండాలి. మన ఇంట్లో వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువ. వాళ్ళు ఏదన్నా అన్నారంటే భరించే ఓపిక ఉండాలి మనోళ్ళకి, పని చేసే అమ్మాయికి. అందుకని ఆలోచిస్తున్నాను. ఏమి అనరు కానీ సలహాలు ఇస్తూ ఉంటారు అంతే. ఎక్కడైతే వాషింగ్ మిషన్కి బట్టలు వేసాను ఫ్రెండ్స్. నిన్న సాయంకాలం బెడ్షీట్లు అవన్నీ వాషింగ్ మిషన్లో వేసి ఆరేసాను. అవన్నీ ఆరిపోయినవి తీస్తూ ఈ బట్టలన్నీ ఆరేసుకోవాలి. ఇక ఎండాకాలం స్టార్ట్ అయిపోయినట్టే ఉంది ఫ్రెండ్స్ అండ్ చిల్డ్రన్స్. నాకైతే అలా కనిపిస్తోంది. ఎండ చూడండి తీవ్రత ఎలాగుందో. ఇప్పుడు టైము 10:30 అవుతోంది. హెల్త్ ఇష్యూ వల్ల లైవ్స్ పెట్టట్లేదు. త్వరలోనే లైవ్ పెడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలతో మాట్లాడుతూ ఉండడం అంటే నాకు చాలా ఇష్టము. ఉదయం ఒక 1 అవర్ అంటే 1 గంట, సాయంకాలం 1 గంట మాట్లాడుతూ ఉన్నాను కదా. ఇప్పుడైతే 2 డేస్ నుండి హెల్త్ ఇష్యూ ఎక్కువైంది. ఇంకా తప్పదు కదా, హెల్త్ చూసుకోవాలి. పిల్లలు కూడా అరుస్తూ ఉన్నారు, హెల్త్ ఇంపార్టెంటు, ఊరికే స్ట్రెయిన్ అవ్వకు అని. స్ట్రెయిన్ అయ్యేదంటూ ఇంట్లో పనులతోనే లైవ్లో మాట్లాడుతూ ఉండడం అనేది స్ట్రెయిన్ అని అనిపించదు నాకు. ఎందుకంటే అందరితో ప్రేమను పంచుకోవడము, స్నేహాన్ని పంచుకోవడము, ఇచ్చి పుచ్చుకునేదే ఉంటుంది కదా. ఇదైతే అవినాశి. వినాశం ధనము, వినాశీ వస్తువులైతే ఒకరికి ఇస్తే ఇంకొకరికి తగ్గుతుంది. ఇవైతే సంతోషము, స్నేహం అనేది తగ్గదు కదా. పంచుతూ ఉంటే పెరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ బట్టలు ఆరేస్తుంటే ఎవరో వచ్చి పిలిచినట్లుంది, అందుకని చూస్తున్నాను. ఇంక ఇటు సందులో బట్టలు ఆరేసుకుంటాం ఫ్రెండ్స్. ఇవైతే ఆరిపోయిన బట్టలు, చెప్పా కదా బెడ్షీట్లు అన్నీ వేశాను అని. ఈరోజు తీసుకొచ్చి అన్నీ మడుస్తున్నాను ఫ్రెండ్స్. మడిచి పెడితే ఒక సెక్షన్ ప్రకారం తీసుకొని వచ్చి వేస్తూ ఉంటాను. బెడ్షీట్లు అన్నీ మొదట మడిచి పెట్టేస్తాను. దాని తర్వాత బట్టలు మిగతావి ఒక్కొక్కరివి ఒక్కొక్క సెక్షన్ లాగా మడిచి వాళ్ళ అరమరల్లో సర్ది పెడుతూ ఉండాలి. ఇది రొటీన్ వర్క్ ఫ్రెండ్స్. కాకపోతే ఒక్కొక్కసారి బద్ధకం వేస్తుంది. బట్టలు మడవడము, అంట్లు కడగడము, మాప్ వేయడము, ఇవంతా కష్టంతో కూడిన పని అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వెన్నెముక నొప్పి ఉంది కదా, హ్యాండ్స్ మూమెంట్ ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కొంచెం ఎక్కువ అవుతుంది పెయిన్ కూడా. అందుకే నేను ఎక్కువ బట్టలు మడిచే పని, మాప్ వేసే పని అంటే దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఇంట్లో ఎప్పటి పనులు అప్పుడు అయిపోతూ ఉంటేనే కదా ఫ్రెండ్స్ బాగుంటుంది. అలాగా స్టోర్ చేసి పెట్టుకోవడం అంటే నాకు ఇబ్బందే. నా బట్టల వరకు మడవలేకపోతే అలాగేసి పెడతాను. కానీ ఇంట్లో మిగతా వాళ్ళ బట్టలు అవన్నీ సర్దుకోవడము చేయడం ఎప్పటికప్పుడు నీట్గా పెడుతూ ఉంటాను నేను. నాకు నీట్నెస్ ఎక్కువ ఫ్రెండ్స్. వీలైనంత వరకు శుభ్రం చేస్తూ ఉంటాను. మరీ అంత కడిగిందే కడుక్కోవడం, చేసిందే చేసుకోవడం అలా ఉండను. ఎప్పటికప్పుడు ఏది ఓపిక ఉంటే అది చేసేస్తూ ఉంటాను. ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ పని ముందు చేసేస్తూ ఉంటాను. దాని తర్వాత ఖాళీ ఎక్కువ దొరికిందంటే మిగతా పనులు చేస్తూ ఉంటాను. బట్టలు మడుస్తున్నానే కానీ నీట్గా మడవలేదు ఈ బెడ్షీట్ అని మళ్ళీ తీసి మడుస్తున్నాను ఫ్రెండ్స్. నీట్గా ఉంటేనే కదా మనస్తృప్తిగా కూడా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, మన మనసు కూడా వ్యర్థ ఆలోచనలతో, వ్యర్థ మాటలతో కలుషితం అయిపోయింది అంటే నీట్నెస్ అనిపించదు. అది కూడా మన ఇంట్లో గదుల్లాగే మన మనసుని కూడా శుభ్రంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవంతా ఎలా చెప్పగలుగుతున్నాను అంటే మెడిటేషన్ ప్రభావమే. మన మనసు శుభ్రంగా ఉంది, బుద్ధిలో చెత్త చెదారం లేదు అంటే భగవంతుడి తలంపు కూడా మనకు మంచిగా ఉంటుంది. ఈ వ్లాగ్ కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్.